దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సో బైబిల్లో కొంతమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. అన్సంగ్ హీరోస్ అంటే చాలా గొప్పగా వారు అనేక చోట్ల బోధించబడరు. బైబిల్లో కూడా వారి గురించి ఎక్కువ విస్తారముగా ప్రస్తావించబడదు. క్రైస్తవ సంఘాల్లో కానీ విశ్వాసుల యొక్క జీవితాల్లో కానీ వారిని ఒక ఇన్స్పిరేషన్గానో ఒక మోడల్గానో తీసుకొని జనులు వారిని వెంబడిస్తున్నట్టుగా కూడా అనిపించదు. లైక్ డేవిడ్, పాల్, పీటర్, మోజెస్ ఇలా చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళందరినీ మనం అలా చూస్తాం, జైంట్స్ ఆఫ్ ఫెయిత్ లాగా. ఆ షాడోలో జీవించినటువంటి కొన్ని జీవితాలు ఉన్నాయి బైబిల్లో. దేవుని యొక్క లేఖనం వాళ్ళ గురించి చాలా కొద్దిగా ప్రస్తావించినప్పటికీ వాళ్ళ జీవితాలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రభుచితమైతే కొన్ని ఇలాంటి జీవితాలని మనము కొన్ని చూద్దాం ముందు ఉన్నటువంటి ఈ వారాల్లో. క్యారెక్టర్ స్టడీస్ కొన్ని చేసి మరలా ఇంకొక బుక్ స్టడీలోకి వెళ్దాం. సో అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద బైబిల్. ఈరోజు మనం చూడబోయేటువంటి క్యారెక్టర్ టైటస్, తీతు. ఈవెన్ చాలాసార్లు యూత్ క్యాంప్స్లో తిమోతి గురించి విస్తారంగా మనం మాట్లాడతాం. డిటి క్యాంప్స్, ఎల్టీ క్యాంప్స్, డిసైపుల్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు, యంగ్ లీడర్స్ గురించి మాట్లాడినప్పుడు మనము తిమోతి గురించి డిస్కస్ చేస్తాం. తిమోతితో సమకాలుడిగా, పౌలుతో కలిసి ఒక మెంటీగా పౌలు దగ్గర ఎదిగినటువంటి వారిలో తీతు కూడా ఒకరు. బట్ సమ్హౌ టైటస్ వాస్ లైక్ అన్సంగ్ హీరో. అయితే ఈ జీవితంలో నుంచి లేఖనాలు మనకేం చెప్తా ఉన్నాయో కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. టైటస్ అన్న మాటకు అర్థం ఐ ఆనర్, నేను గణపరచుదును. ఐ ఆనర్ గాడ్ అని చెప్పాలా, ఐ ఆనర్ హిమ్ అని చెప్పాలా? రెండూ వాస్తవమే. దేవుణ్ణి గణపరిచిన వాడు దేవుడు గణపరిచిన వ్యక్తి. ఘనత, ఐ ఆనర్ అనేటువంటి పేరు. తీతు ఒక జెంటైల్ ఫ్యామిలీకి చెందినవాడు. గ్రీక్ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఈ మాట మనము గలతీ 2:3 మనం చూడొచ్చు. అక్కడ అంటాడు, చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనందున. చాలా మాట. ఎవరైనా గ్రీసు దేశస్థుడు. బై బర్త్ హి వాజ్ బోర్న్ ఇంటూ ఏ గ్రీక్ ఫ్యామిలీ. గ్రీక్ కల్చర్లో పెరిగినవాడు. గ్రీకు దేశస్థులట జ్ఞానాన్ని కోరుచున్నారు. ప్రపంచంలో జ్ఞానమునకు పుట్టినిల్లు గ్రీక్స్ ఆర్ గ్రీక్ పీపుల్. గ్రీకు యొక్క తత్వజ్ఞానం అనేది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచింది. ఆ విధమైనటువంటి బ్రిలియంట్ మైండ్స్గా పిలువబడుతున్నటువంటి, తత్వానికి పుట్టినిల్లుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క గ్రీక్ కల్చర్లో పుట్టినటువంటి వాడు టైటస్. అయితే పౌలు తనని తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో తిమోతిని పిలిచినట్లుగానే ఇతను కూడా నా నిజమైన కుమారుడు అని పిలుస్తున్నాడు. నా నిజమైన కుమారుడు అని పిలవటంలో ఆత్మీయంగా అతడు పౌలు యొక్క పరిచర్య ద్వారా రక్షించబడి ఆయనకు ఒక మెంటీగా ఉండడం, పౌలు దగ్గర ఆత్మీయంగా ఎదగడం, ఒక ఆత్మీయ కుమారుడుగా పౌలుకు పిలువబట్టం మనం చూస్తూ ఉన్నాం. సో మనము చూసినట్లయితే ఈ హోల్ సెటప్లో ఈ టైటస్ ఎవరంటే ఒక జెంటైల్ ఫ్యామిలీ నుంచి, గ్రీక్ ఫ్యామిలీ నుంచి రక్షించబడినటువంటి ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడి గురించి ఈ పాల్ ఇస్తున్నటువంటి ఇంట్రడక్షన్ చూడండి. హౌ పాల్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ యంగ్ మ్యాన్. మనం చదివిన లేఖన భాగంలో చూసినట్లయితే తీతు ఎవరని ఎవరైనా అడిగిన ఎడల
అతడు ఎవరట? నా పాలివాడు, నా జత పనివాడు, నా సహోదరుడు, సంఘములకు దూత, క్రీస్తు మహిమ. ఒక వ్యక్తి గురించి ఇంతకంటే గొప్ప ఇంట్రడక్షన్, ఇంతకంటే అద్భుతమైనటువంటి పరిచయం ఎక్కడన్నా మనం చూడగలమా? 5 మాటలను ఉపయోగించాడు. తీతు ఎవరని ఎవరన్నా అడిగినడలా మా చర్చ్లో ఒక యవనస్తుడు, అయిపోయింది ఇంట్రడక్షన్. లేకపోతే నేను సువార్త చెప్తున్నప్పుడు మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి, లేకపోతే ఆత్మీయంగా అతను నా కుమారుడు, ఆ విధంగా చెప్పొచ్చు కదా. తిమోతి ఎవరు, టైటస్ ఎవరు, తీతు ఎవరు అంటే, తీత ఓకే మా చర్చ్లో కుర్రాడండి, యూత్ లీడర్ అండి, బైబిల్ స్టడీస్ తీసుకుంటాడు సార్, అప్పుడప్పుడు యవనస్తులు పట్టించుకుంటాడు, పాటలు పాడుతాడు. ఆ తీత గ్రీక్ నుంచి వచ్చాడు, ఏదో వాక్యం చెప్తుంటే ఒకసారి మారు మనసు పొందాడు. ఆ తర్వాత నుంచి మా చర్చ్లో ఎదుగుతున్నాడు, మాకు మంచి కుర్రాడండి. మనమిచ్చే ఇంట్రడక్షన్ ఇదే కదా, మనము పరిచయం చేసే విధానం ఇలా ఉంటుంది కదా. కానీ పాల్ తీతు గురించి పరిచయం చేస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, తీతుని మీ దగ్గరికి పంపిస్తున్నాను ఒక పర్పస్తో. అది ఏంటనేది మీరు 2 కొరింథీ బుక్ చదివితే ప్రత్యేకంగా 7-8 అధ్యాయాల్లో అది ఉంటుంది. వారు దేవుని పరిచర్య కొరకు ఇద్దాము అని ఏదైతే వాళ్ళు ఆ గిఫ్ట్ ఆఫరింగ్ కమిట్ చేసుకున్నారో ఆ విషయంలో కొరింథీ సంఘం తప్పిపోయింది. వాళ్ళు అనేక రకాలైనటువంటి సాకులు చెప్తా ఉన్నారు. దేవుని పరిచర్యకు విస్తారమైనటువంటి అవసరత ఉన్నది. ఒకవైపు మాసిదోనియా సంఘం వారు మాదిరిగా ఉంటున్నారు. వారు కడు బీదవాళ్ళైనప్పటికీ వారు దాతృత్వము గొప్పదని కొనియాడుచు, వారిని ప్రశంసిస్తూ, వారిని ఒక మాదిరిగా వీళ్ళకు చూపిస్తూ, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని పురికొల్పడానికి, ఈ సత్కార్యము ఏదైతే మీరు చేయని ఉద్దేశించి ఆ నిర్ణయం తీసుకున్నారో దాని విషయంలో మీకు సహాయం చేయడానికి మీ దగ్గరికి తీతును పంపిస్తా ఉన్నాను. ఒకవేళ ఎవరు తీతు అని గనక ఎవరిని అడిగితే ఆయన ఎవరని మీరు చెప్పాలట? నా పాలివాడు, మై పార్ట్నర్, మై కోవర్కర్, మై బ్రదర్, ద అంబాసిడర్ ఆఫ్ ద చర్చ్, the messenger of the church, the angelos of the church, and the glory of Christ. 5 మాటలను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఇది ఏం తెలియజేస్తా ఉందంటే, మొట్టమొదటిది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎంత గొప్పదో తెలియజేస్తా ఉంది. ఒక చిన్న కుర్రోడిని, ఒక 20-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యవనస్తుని ఆత్మీయంగా ఎంతో తలనరిస్తున్నటువంటి పాల్, విశ్వాసంలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి పాల్, సేవా అనుభవములో ఆరితేరినటువంటి పాల్ ఎలా చూస్తున్నాడో ఒకసారి చూడండి. ఆ బచ్చగాడు అంటలా, ఆ చిన్నపిల్లాడు అంటలా, ఒక యవనస్తుడండి అన్నట్లుగా అంటలేదు, నా పాలివాడు అంటున్నాడు. పార్ట్నర్ అన్న మాట చాలా బలీయమైనది. ఎందుకంటే పార్ట్నర్ అనేది పీర్ టు పీర్ రిలేషన్షిప్. అంటే అర్థం ఏంటంటే, అది బిజినెస్లో కనుక మనం చూసినట్లయితే పార్ట్నర్షిప్ అన్నప్పుడు నేను 90% ఉండొచ్చు, ఆయన 10% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఇద్దరము కూడా ఎవరు? పార్ట్నర్సే. పార్ట్నర్స్ అన్నప్పుడు ఈయన పార్ట్నర్ అయితే ఆయన ఏమవుతాడు? పార్ట్నరే అవుతాడు. సమానమైనటువంటి స్థాయిని, సమానమైనటువంటి హోదాని, సమానమైనటువంటి ఐడెంటిటీని, పొజిషన్ని, గుర్తింపును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నా పాలివాడు. రెండవది జత పనివాడు, కోవర్కర్, కలీగ్ అన్న మాట కూడా పియర్ టు పియర్ రిలేషన్షిప్పే. కలిసి మేము పని చేస్తున్నాము, నాతో సహదాసుడు,
నాతో కలిసి దేవుని రాజ్యంలో పని చేస్తున్నటువంటి వాడు. ఏం చేస్తున్నాడయా టైటస్? మందిరంలోకి వచ్చి మ్యాట్స్ వేస్తున్నాడు. దానికి కూడా సహదాసుడేనా? ఏం చేస్తున్నాడయ్యా టైటస్? డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్. డ్రైవింగ్ చేసే పని చేసేటువంటివి ఆ వ్యక్తిని కూడా సహదాసుడు అంటావా? కోవర్కర్ అంటావా? పార్ట్నర్ అంటావా? ఎస్, పాలివాడు, నా జత పనివాడు. ఏం చేస్తాడయ్యా ఎలీషా? నా చేతులు మీద నీళ్లు పోస్తాడు. ఎవరు ఎలీషా? కోవర్కర్. దేవుని యొక్క సేవలో ఇది గొప్ప పరిచర్య, ఇది తక్కువ పరిచర్య అనేది లేదు. అందరూ పరిచారకులమే, అందరూ కూడా సహదాసులమే, అందరము కూడా దేవుని యొక్క రాజ్య సంబంధం విషయంలో పార్ట్నర్సే. దేవుడు అంటున్నాడు నా జత పనివాడు అని. మనల్ని ఆయన జత పనివారుగా పిలిచాడు. ఆయనతో కలిసి ఆయన రాజ్యవ్యాప్తిలో పనిచేయడానికి, ఆయనతో కలీగ్స్గా, ఆయనతో పార్ట్నర్స్గా, కోవర్కర్స్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరంటే మనము కూడా ఒకరికి ఒకరము ఎవరు? పార్ట్నర్స్, కోవర్కర్స్. మూడవది ఎవరయ్యారంటే సహోదరుడు. ఒక్కొక్క దాంట్లో ఉన్న రిలేషన్షిప్ చూడండి. ఒకటేమో ఎంటర్‌ప్రెన్యూర్ రిలేషన్షిప్, ఇంకొకటేమో వర్క్ ప్లేస్ రిలేషన్షిప్, ఇంకొకటేమో ఫ్యామిలీ రిలేషన్షిప్. నా సహోదరుడినా, హూ ఎవర్ హీ మే బీ. జంటాయిల్ కదండి, నువ్వు హీబ్రూ కదండి, ఇక జంటాయిల్ అని ఇక్కడ యూదుడని లేదు. క్రీస్తులో అందరూ సమానమైపోయారు. నువ్వు సీనియర్ కదండి, ఈయన జూనియర్ కదండి, సీనియర్ అయినా జూనియర్ అయినా సహోదరులమే. అన్న తమ్ముడు అంతే తేడా, కానీ ఇద్దరము సహోదరులమే, బ్రదర్స్. ఫ్యామిలీ రిలేషన్షిప్. మూడోది చూసినట్లయితే సంఘములకు దూతలు. ఎవరయ్యా వీళ్ళంటే వి ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్. సార్, యు ఆర్ ద ఫౌండర్ కదా, మీరు ఫౌండర్ అయ్యండి. ఈయనేమో ఇప్పుడే రక్షించబడి ఎదుగుతూ ఉన్నటువంటి ఒక యవనస్తుడయండి. ఇద్దరును కూడా సంఘానికి దూతలు, ప్రతినిధులని చెప్తారా అంటే ఎస్. సంఘం ఆయనది, నాయకుడు ఆయన, శిరస్సు ఆయన. అందరూ కూడా సంఘమునకు ప్రతినిధులే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పేరు మీద రాయబడినటువంటి వీలునామా లేకపోతే ఆస్తి కాదు. సంఘం ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సంపాదించింది కాదు. సంఘం ఎప్పుడు ఒక వ్యక్తి పేరు మీద పిలువబడకూడదు, ఒక వ్యక్తి పేరుకు ఆపాదించబడకూడదు. అంతేకాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడి కూడా కట్టబడకూడదు. ప్రియమైన వారులారా, అది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్నిసార్లు నా యాబ్సెన్స్లో మన యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేయొచ్చు, మీ కొరకు మీకు ఫోన్ కాల్ చేయొచ్చు, లేకపోతే మీ గృహాలను దర్శించవచ్చు, లేకపోతే ఆ అవసరతను బట్టి ఆ షెపర్డింగ్ మినిస్ట్రీని వాళ్ళు కూడా చేస్తారు. అది తక్కువ కాదు. నేను చేస్తే ఎక్కువ, వాళ్ళు చేస్తే తక్కువ కాదు. ఇక నాతో పాటు నా ప్రియ సహోదరులు కూడా నిలబడి వాక్య పరిచర్య చేస్తారు. అది తక్కువ, ఇది ఎక్కువగా ఎంచకూడదు. అప్పుడప్పుడు బయట నుంచి సేవకులు వచ్చి ఇక్కడ వాక్య పరిచర్య చేస్తాడు. అది సుపీరియర్గానో గొప్పగానో ఎంచకూడదు. కొన్నిసార్లు మన పిల్లలే ఎదిగినటువంటి వారు పాటలు పాడతారు, లేకపోతే మిగతా బాధ్యతలు నిర్వర్తిస్తారు. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎట్లా చూస్తామో అలాగే పరిచర్యలో వాళ్ళని చూడాలి. మన పిల్లలు వచ్చి రాని మాటలతో మాట్లాడుతున్నప్పుడు, వచ్చి రాని ట్యూన్స్తో పాటలు పాడుతూ ఉన్నప్పుడు, చేతగానిటువంటి వారిగా వాళ్ళు పనులు నేర్చుకుంటా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనము వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించము, కానీ చక్కగా వాటిని ప్రేమతో సరిదిద్దుతాము, ప్రోత్సహిస్తాము, నేర్పిస్తాము. పౌలు యొక్క హృదయము తీతు పట్ల ఎలా కనిపిస్తా ఉందంటే ఒక గురి కలిగిన వాడుగా చూస్తున్నాడు. ఇప్పుడే తీతు పౌలుతో పాటు సమానమైనటువంటి నాయకుడయ్యాడా? అవలా. మరి ఒక నాయకుడుగా ఎందుకు సంబోధిస్తున్నాడు?
తనతో పాటు పనిలో అన్ని విషయాల్లో సమానమైనటువంటి పొటెన్షియాలిటీలోకి గ్రో అయ్యాడా, మెచ్యూరిటీలోకి ఎదిగాడా? లేదు. అయినా కానీ ఆ విధమైనటువంటి సంబోధన పార్ట్నర్ అని, కోవర్కర్ అని, బ్రదర్ అని ఎందుకు పిలుస్తున్నాడంటే తీతును పౌలు అలా చూస్తున్నాడు. తీతు యొక్క భవిష్యత్తును పౌలు ఈరోజే చూస్తా ఉన్నాడు. భవిష్యత్తులో తీతును ఆ విధముగా టైటస్ని చూడాలని హృదయంలో ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచే తన యొక్క జీవితంలో ఆయన వర్క్ చేస్తున్నాడు, ఇంపార్ట్ చేస్తున్నాడు. భవిష్యత్తును ఎలా చూస్తున్నాడో ఈ రోజు నుంచే అలా సిద్ధపరుస్తున్నాడు ఈ యవనస్తుని. ప్రియమైన వారలారా, సంఘములో ఉండాల్సినటువంటి ఒకటి రిలేషన్షిప్, రెండవది పర్పస్. ఈ రెండు కూడా ఈ ఇంట్రడక్టరీ వర్డ్స్లోనే పాల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మన యవనస్తులను మనం చూస్తున్నప్పుడు ఈ విధమైన గురితో చూడాలి. వారు ఇప్పుడు బలహీనులుగానే ఉండొచ్చు, మిస్చీవియస్గా ఉండొచ్చు, కొన్నిసార్లు హోప్లెస్గా అనిపించవచ్చు హ్యూమన్గా. ఎనీ గుడ్ పర్పస్ కోసము ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉపయోగపడతాడా అన్నట్లుగా అనేక సార్లు మనకు అనిపించవచ్చు. వాళ్ళకున్నటువంటి ఆ టెంపర్మెంట్స్ని కానీ, ఆ ఎమోషన్స్ని కానీ, లేకపోతే ఆ ఇన్కన్సిస్టెన్సీని బట్టి కానీ ఇవి చూస్తా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు డిస్కరేజ్ కూడా అవ్వచ్చు. కానీ పేతురుని యేసు ప్రభువారు చూసినప్పుడు ఎట్లా చూసాడో ఒకసారి ఆలోచించండి. ద మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ అమాంగ్ ద 12 ఎవరంటే పీటరే. చదువులేని వ్యక్తి పీటర్, దుడుకువాడు పీటర్, ముందు మాట్లాడతాడు తర్వాత ఆలోచిస్తాడు పీటర్, ప్రశ్న వేస్తాడు, వేసిన తర్వాత ఇంతకు నా ప్రశ్న ఏంటి అని ఆలోచిస్తాడంట ఆయన. అలాంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడే ప్రభు చెప్పాడు, యు ఆర్ సైమన్ బట్ నో మోర్ సైమన్ ఫ్రమ్ టుడే యు ఆర్ పెట్రోస్. మొట్టమొదటిగా కలిసిన రోజునే ఆయన పేరు మార్చేశాడు. నువ్వు రెల్లు, కానీ నువ్వు రాయిగా అవుతావు. దేవుడు ఆయన జీవితాన్ని అలా చూశాడు కాబట్టి అలాగా ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యాల్లో దేవుడు ఎవరినైతే చూడాలనుకున్నారో ఆ వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఇట్ టేక్స్ టైం. సో టైటస్ గురించినటువంటి ఈ యొక్క ఉపోద్ఘాతము, ఈ పరిచయము మనకి ఏం నేర్పిస్తుందంటే అది మన జీవితాలు కావచ్చు, లేకపోతే మన ముందున్నటువంటి ఆ యొక్క యవనస్తున్నటువంటి వారు కావచ్చు, జూనియర్స్ కావచ్చు, ఇప్పుడే ఎదుగుతున్నటువంటి వారు కావచ్చు, వారి విషయంలో మన దృష్టికోణం ఎలా ఉంది, వారికి ఏ విధమైనటువంటి ఐడెంటిటీని మనం ఇస్తా ఉన్నాం, ఏ విధంగా వారితో సంబంధ భావం కలిగిన వారుగా ఉన్నాం. ఒకసారి కన్వెన్షన్స్లో ఎక్కడో మన విజయవాడ కన్వెన్షన్స్లో వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన ఎక్కడో కూర్చొని కబుర్లు వేస్తూ జోకులు వేస్తూ ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నటువంటి తనతో పాటు కూర్చున్న వ్యక్తితో అంటున్నాడు, వెళ్దాం రండి వాక్యం విందామంటే ఈయన అంటున్నాడు, ఆ బచ్చేగాడు వాక్యం చెప్తే వింటాం ఏంటి అన్నాడు. ఆ బచ్చేగాడు వాక్యం చెప్తుంటే వింటాం ఏంటి? ఆ బచ్చాగాడే ఈరోజు ఇక్కడ నిలబడింది. గమనించండి, గాడ్ లుక్స్ ఎట్ ద ఫ్యూచర్. లెట్ us నాట్ డిస్పైజ్ ఎనీబడి. మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. వాళ్ళ బలహీనతలను బట్టి మనం తీర్పు తీర్చకూడదు. వాళ్ళ వయస్సును బట్టి. పాల్ యొక్క పేరెంటల్ హార్ట్, పాల్ యొక్క లీడర్షిప్ మైండ్ ఎలా ఉందో చూడండి. ఒక యవనస్తుని ఏ విధంగా పిలుస్తున్నాడంటే మై పార్ట్నర్ అంటున్నాడు, మై బ్రదర్ అని పిలుస్తున్నాడు. నేను చాలామంది సేవకుల్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ బయట తిరుగుతున్నాను కాబట్టి. తన చుట్టూ ఉన్నటువంటి యవనస్తుని ఒరే రా అని పిలిచే సేవకుల్ని నేను చాలామందిని చూశాను. తన చుట్టూ ఉన్న వాళ్ళు రే ఇటు రారా అని పిలిచేవాడు ఒక తీతుని, ఒక తిమోతిని సిద్ధపరచలేడు. సిద్ధపరిచినా కానీ నా సహోదరుడు, నా జత పనివాడు, నా పాలివాడు, ఈ సంఘానికి ఈయనే దూత, క్రీస్తుకు మహిమ అని తన జీవిత కాలంలో ఎన్నడూ చెప్పలేడు. ద రిలేషన్షిప్
అండ్ ద పర్పస్. ఇవి రెండు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. తీతు గురించి మనము కొన్ని విషయాలు ఈ యొక్క 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఈ 2 అధ్యాయాల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనము ఆలోచించేద్దాం. ఎలాంటి వ్యక్తి తీతు, అతనిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎందుకు ఇంతగా ఘనత పొందిన వాడుగా తీతు ఎదిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిది 7వ అధ్యాయం 6వ వచనం, 5-6 చదువుదాం. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. దట్ ఈస్ అ కండిషన్. ఈయన మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఫిలిప్పి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొలస్సి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు పొందాడు. జైల్లో పెట్టారు ఆయన్ని, బొండవేసి బిగించారు, ఆయన్ని శీలను భయంకరంగా కొట్టారు, ఈడ్చారు. హీ ఫేస్డ్ మెనీ సఫరింగ్, పర్సిక్యూషన్. వెలుపట ఏమున్నాయట? పోరాటములు, లోపల భయములు. భయము, పోరాటములు. నా మనస్సుకు, నా హృదయానికి ఏమాత్రము విశ్రాంతి లేదట. విశ్రాంతి లేని స్థితి, నో రెస్ట్, a restless condition, fear, పోరాటాలు, అలాంటి పరిస్థితులు అనట. 6వ వచనం, అయినను దీనును ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఫస్ట్ థింగ్, టైటస్ ఎవరంటే ఇస్ అ మ్యాన్ ఆఫ్ కంఫర్ట్. ఆదరించేవాడట, ఇతరుల్ని ఆదరించేవాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ ఒక జూనియర్ ఒక సీనియర్ని ఆదరిస్తున్నాడు. ఆత్మీయంగా నా కుమారుడు అని పిలిచాడు తీతును. ఇప్పుడు ఈ కుమారుడు ఆ తండ్రిని ఆదరిస్తున్నాడు. ఆదరణ అన్నప్పుడు మనం చాలాసార్లు వీళ్ళే ముందులే చిన్నపిల్లలు అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు ఎవరి ద్వారానైనా మనల్ని ఆదరిస్తాడు. కొన్నిసార్లు మన పిల్లల నోట ఆయన మాటని పెట్టి ఆ మాట ద్వారా మనల్ని ఆదరిస్తాడు. గొప్ప గొప్ప దైవజనులే మనల్ని ఆదరిస్తారు అనుకోకూడదు. గొప్ప గొప్ప సెర్మన్సే, ఆ మెసేజెసే మనకు ఆదరణకరంగా ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ తీతు పౌలుని ఆదరిస్తున్నాడు. అనేక మందిని ఆదరించినటువంటి పౌలుకు ఆదరణ లేదు ఇప్పుడు. అనేక మందికి కంఫర్ట్ చేసినటువంటి ఈ యొక్క పాల్, అనేక మందిని కౌన్సిల్ చేసినటువంటి పాల్, అనేక మందిని బలపరిచినటువంటి పాల్, అనేక మందిని కరెక్ట్ చేసినటువంటి పాల్, అనేక మందికి మినిస్టర్ చేసి సేవ చేసినటువంటి పాల్ అలసిపోయాడు, ఆదరణ లేక ఉన్నాడు, రెస్ట్లెస్గా తన హృదయంలో మనస్సులో ఉన్నాడు. ఆ టైంలో ఎవరు కావాలంటే కంఫర్టర్స్. ప్రియమైనటువంటి యవనస్తులారా, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. మనం ఒక తీతులాగా మనం ఉన్న స్థానంలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో, మన కుటుంబంలో, లేకపోతే మన సంఘాల్లో, మీ వర్క్ ప్లేస్లో, ఈవెన్ మీకంటే పెద్దవాళ్ళు, సీనియర్స్ అయినటువంటి వారిని కంఫర్ట్ చేయగలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నారా? ఆ విధమైనటువంటి మెచ్యూరిటీలోనికి మనం ఎదుగుతున్నామా? చాలాసార్లు పౌలు కంఫర్ట్ కావాలా అండి అంటే, ఆయన మనిషి కాదా? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అని చెప్తా ఉంది బైబుల్. దావీదు మనలాగా పడిపోయిన వాడే, అబ్రహాం మనలాగా అబద్ధం ఆడిన వాడే. ఎవరెవరి ఏరియాస్లో వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి. నో మ్యాన్ ఈజ్ గాడ్, మ్యాన్ ఈజ్ ఓన్లీ మ్యాన్. No one is perfect, no one is complete, and everyone has their own area of weaklings. What they need is comfort, strength at times when it is needed. ఒక క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ ఇల్లంతా వెలిగిస్తూ ఉంది. చుట్టూ ఉన్న చీకటి అంతటిని పారదోలేటటువంటి ఆ క్రొవ్వొత్తి, ఆ క్యాండిల్, దాని చుట్టూ ఏముంటుందండి? చీకటి ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు ఆ క్రొవ్వొత్తి యొక్క వెలుగే కనిపిస్తుంది.
దూరం నుంచి ఉన్నప్పుడు ఆ క్రొవ్వొత్తి యొక్క ప్రకాశము, క్యాండిల్ యొక్క ప్రకాశము చుట్టూ ఉన్న చీకటి అంతటిని పారదోలుతా ఉంది. ఆహా, ఈ క్రొవ్వొత్తి ఎంత గొప్పది, ఎంత ప్రకాశమానమైనది, చుట్టూ ఉన్న చీకటి అంతటిని పారదోలుతా ఉంది అనుకుంటే, నువ్వు బాగా దగ్గరికి వచ్చి చూస్తే ఆ క్యాండిల్ యొక్క సర్కిల్లో ఏముంటది? దాని చుట్టూ ఒక వలయంలాగా చీకటి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏరియా ఆఫ్ వీక్నెస్, నీడ్. ఇప్పుడు ఈ క్రొవ్వొత్తి యొక్క చీకటి పోవాలంటే ఈ పక్కన ఇంకొక క్యాండిల్ రావాలి. ద లైట్ ఆఫ్ దిస్ క్యాండిల్ కెన్ హెల్ప్ దిస్ క్యాండిల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డార్క్నెస్. దిస్ ఇస్ మ్యూచువల్. ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత ఆత్మీయ పరిపక్వత పొందిన వాళ్ళైనా వాళ్ళ జీవితాల్లో బలహీనతలు ఉంటాయి, వారికి అవస్థలు ఉంటాయి. ఈ విధమైనటువంటి రెస్ట్లెస్ కండిషన్స్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో ఒక యవనస్తుడిగా తీతు ప్రాబ్లమాటిక్గా అవ్వట్లేదు, ప్రాబ్లంని అడ్రస్ చేసేవాడుగా అవుతున్నాడు. ఇంకా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేయట్లా. తన జీవితం ద్వారా తన యొక్క రాక, హిస్ ఓన్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్. తీతు వచ్చాడా, అమ్మయ్యా నేను ప్రశాంతంగా పడుకోగలను అంటున్నాడు పౌలు. ఈ రెస్ట్లెస్ కండిషన్లో ఆ తీతు ఎక్కడున్నాడో కొంచెం పిలిపించండి అయ్యా, నేను కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాను, ఆయనకు అప్పగించి ఈ పనిని అంటున్నాడు ఈయన. ఇలాంటి పరిస్థితుల్లో ఓకే, నా పక్కన తీతు ఉంటే చాలు, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను నెమ్మదిగా ఉండగలుగుతాను, బికాస్ హీఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ కేర్ అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. కొన్నిసార్లు మన గురించినటువంటి సాక్ష్యము దానికి రివర్స్లో ఉంటుంది. వచ్చాడా, జాగ్రత్తగా ఉండండి అందరూ, ఏం చేస్తాడో, ఎక్కడ చేయి పెడతాడో, ఎక్కడ బాంబులు వేళ్తాయో, జాగ్రత్త. వాళ్ళు ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. దట్స్ నాట్ ఎ గుడ్ టెస్టిమనీ. బర్నబా is a man of encouragement, a man of comfort. పౌలు తన జీవితంలో బర్నబా ద్వారా ఎంతో ఆ యొక్క మేలును అనుభవించాడు. అలాంటి రిఫ్లెక్షన్ ఇప్పుడు ఎవరిలో కనిపిస్తూ ఉంది అంటే ఎవరు? టైటస్ ఇస్ a man of comfort, not a man of complaint. Many times we bring complaints. Many times we complain this problem, that problem, this issue, that issue. ఈ సమస్య, ఆ సమస్య, వాళ్ళు వీళ్ళు, అది ఇది అని చెప్పి. ఒకవేళ కనుక ఇప్పుడు టైటస్ కూడా ఆ విషయాలన్నీ పట్టుకొచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అదే మాట అంటున్నాడు కదా 6-7 వచనాల్లో. ఆయనను దీనును ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. 7వ వచనం చూడండి. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. ఇక్కడ పౌలు ఎవరికి రాస్తున్నాడండి? తీతుకా? కొరింథీయులకి. కొరింథీయులకి రాస్తూ ఎవరి గురించి చెప్తున్నాడు? తీతు గురించి. తీతు ఏం పట్టుకొచ్చాడంట కొరింథు నుంచి? వాళ్ళ గురించినటువంటి సమాచారం తీసుకొచ్చాడు. వాళ్ళ గురించి ఏ సమాచారం తీసుకొచ్చాడండి? మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని. అన్ని సూపర్లేటివ్ డిగ్రీసే. మీకు గమనించారా? అన్నీ ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీసే. ఏంటవి? అత్యాభిలాష, అంగలార్పు, అత్యాసక్తిని నాకు తెలుపుచు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే కొరింథు నుంచి వచ్చాడు. ఎవరి దగ్గరికి? పౌలు భక్తుల దగ్గరికి. ఇప్పుడు కొరింథు నుంచి రాగానే నేనైతే ఏం పట్టుకొచ్చేవాడిని తెలుసా? గంపెడు కంప్లైంట్స్ పట్టుకొచ్చేవాడిని. ఎందుకని చెప్పండి? బైబిల్లో కొరింథీ సంఘం అంతా చెప్పండి ఉండవలసిన సమస్యలన్నీ ఉన్నాయి. కొరింథీ సంఘంలో ఉండవలసిన సమస్యలన్నీ ఉన్నాయి. ఆ సంఘంలో ఏమున్నాయి? డివిజన్స్ ఉన్నాయి.
ఒక నేను పౌలు వాడను, ఒక నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడనని వాళ్ళు 4 పార్టీలు కట్టారు. గుంపులు అయిపోయారు. గ్రూపిజం, కొట్టుకోవటం, కోర్టు కేసులు ఉన్నాయి, అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, విగ్రహ సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నవి ఒక్కటి చెప్పండి, అవన్నీ కూడా ఎక్కడున్నాయి? కొరింథీ సంఘంలో ఉన్నాయి. ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు శరీరానుసారులుగా ఉన్నారట. బల దగ్గర కూడా వాళ్ళు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారట. అందుకని ఆ విషయాలు కొరింథీ పత్రికలో రాయాల్సి వచ్చింది. అలాంటి సంఘం గురించి మంచి ఏమన్నా ఉంటుందా? అలాంటి సంఘం గురించి గుడ్ రిపోర్ట్ ఏమన్నా ఇవ్వగలమా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ కూడా కొన్ని నేను చూశాను. ఆ పాజిటివ్ థింగ్స్ ముందు మాట్లాడతానంటున్నాడు. వారికి ఏముందంటే అత్యాభిలాష ఉంది. ఆ విషయం పౌలు భక్తుడు కూడా రాశాడు. మీరు ఏ ఆత్మీయ వరంలో కొదువులేని వారుగా మీరున్నారు, ఆ వరాల విషయంలో అత్యాభిలాష కలిగిన వారుగా ఉన్నారు. ఆసక్తి ఉంది మీకు, అభిలాష ఉంది మీకు, అంగలార్పు ఉంది. సేవకుడు గురించి, ఇదిగో పౌలు భక్తుడి గురించి వాళ్ళకి కన్సర్న్ ఉంది. అందుకనే పౌలు వాళ్ళకు రాస్తూ బెత్తం పట్టుకొని వస్తాను ఈసారి అన్నాడు. ఒక్కొక్కరు దుమ్ము దులిపిస్తా నేను వచ్చానంటే ఈసారి, మాటలతో రానిక నేను. అంత ఫ్రీగా వాళ్ళని హెచ్చరించగలిగాడు ఆయన. ఆ పేరెంటల్ అథారిటీ తీసుకోగలిగాడు ఆయన. సో ఒకవైపు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని లోపాలు ఉన్నా, అవన్నిటినీ తర్వాత ముందు ఆ సంఘములో దేవుని కృపను చూసి ఆనందించగలిగినటువంటి వ్యక్తి ఎవరు? టైటస్. కొంతమందికి, మనలో చాలామందికి ఎదుటి వాళ్ళని చూస్తే కేవలం లోపాలే కనిపిస్తాయి. లోపాలు వాస్తవమే, ఉన్నవే కనిపిస్తాయిలేండి, లేనివి కాదు. లేనివి కనిపించే వాళ్ళు మోర్ డేంజరస్. ఉన్నవే, ఈ సహోదరుని చూడగానే అతనిలో ఉన్నటువంటి బలహీనతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాకపోతే నా సమస్య ఏంటంటే నాకు అవే కనిపిస్తాయి, అవి తప్ప మంచి ఏవి కనపడవు. ఈ సహోదరిలో బలహీనతలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ నేను ఆమెను చూస్తున్నప్పుడు ఆ బలహీనతలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి అనుకోండి, ఐ కెనాట్ బిల్డ్ యూ. ఐ కెనాట్ బిల్డ్ యూ. నేను ఇతరుల జీవితాల్ని కట్టలేను. పౌలు భక్తుల్లాగా అనేక మందిని, నాయకుల్ని సిద్ధపరచలేను. ఎందుకంటే నాకు కనిపించేది కేవలం బలహీనతలే. I will be a taskmaster, I will be a headmaster, I will be always holding a stick and showing and judging. You must correct this, you must correct that. నువ్వు దాన్ని సరి చేసుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు. జీవితాంతం ఇదే పరిచర్య చేయాలి. అది అవసరమా కాదా? అవసరమే. బట్ అబౌవ్ దాట్, ఈవెన్ బియాండ్ దాట్, కావాల్సింది ఏంటంటే, చూడండి, బర్నబాకి మిగిలిన వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? ఎప్పుడైతే జాన్ మార్క్ బలహీనుడై ఆ మిషనరీ జర్నీ నుంచి వెనక్కి వచ్చేసాడో, సెకండ్ మిషనరీ జర్నీకి వెళ్దాం అనుకున్నప్పుడు పౌలు ఏం చూశాడండి? జాన్ మార్క్లో ఉన్న బలహీనతనే చూశాడు. కానీ బర్నబా ఏం చూశాడు? ఇంకొక ఆపర్చునిటీ ఇద్దాం, అతన్ని బిల్డ్ చేద్దాం, అతనిలో ఉన్న పొటెన్షియల్ని చూశాడు. అతనిలో ఉన్న పొటెన్షియల్ని చూసినటువంటి బర్నబా అతన్ని చేరదీసి, అతన్ని బలపరిచి, ఎవరైతే యూజ్లెస్ అన్నాడో ఆ వ్యక్తినే యూజ్ఫుల్ అని అదే వ్యక్తి చేత అనిపించాడు. ఇతడు పనికిరాడు అన్నాడు, అదే పౌలు అంటున్నాడు ఇతడు ప్రయోజకుడు అంటున్నాడు. కారణం ఏంటి? ఇతడు పనికిరాడు అని వదిలేస్తే ఆ పనికిరాని వ్యక్తి ప్రయోజకుడుగా అయ్యే అవకాశం ఎక్కడొచ్చేది? టైటస్ ఈజ్ అ గుడ్ రిపోర్టర్. అతడు మనము సంఖ్యాకాండంలో మనం చూస్తాం కదా, 13వ అధ్యాయంలో 12 మంది వేగులు వారిని పంపిస్తే 10 మంది ఏం తీసుకొచ్చారు? బ్యాడ్ రిపోర్ట్. 2 ఏం తీసుకొచ్చారు? గుడ్ రిపోర్ట్. ఆ 10 మంది తీసుకొచ్చిన సమాచారము మిగిలిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి పడేసింది.
ఆ 10 మంది తీసుకొచ్చినటువంటి రిపోర్టు ఎంత భయంకరమైన కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చిందో మీకు తెలుసా? ఆ రోజు దేవుడు అన్నాడు, వీళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశానికి వెళ్ళరు, వీళ్ళందరూ అరణ్యంలోనే చచ్చిపోతారన్నాడు. దట్స్ ద టైమ్, దట్స్ ద మూమెంట్ గాడ్ డిక్లేర్డ్. ఇక్కడ ఎవడైతే ఏడ్చాడో, ఎవడైతే ఎదురు తిరిగాడో వాళ్ళలో ఒక్కడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళడు అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. వాళ్ళు తీసుకొచ్చిన సమాచారము ఒక నేషన్, కొన్ని లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుటకు కారణమైంది. వాళ్ళు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అనేక మందిలో అవిశ్వాసాన్ని పుట్టించడానికి కారణమైనవి. అనేక మంది పాపం చేసి దేవుడికి తిరుగుబాటు చేయడానికి కారణమైనవి. కాబట్టి ఆ రోజు నాడు వీళ్ళెవ్వరూ కూడా వెళ్ళరు, జాషువా, కేలేబు తప్ప. వీళ్ళిద్దరే గుడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి రిపోర్ట్ తీసుకొస్తున్నాం? కొంతమంది ఎలాంటి బ్రోకెన్ కండిషన్లో ఉన్నవారినైనా సరే వాళ్ళు మాట్లాడితే ఒక్కసారిగా వాళ్ళు బిల్డ్ చేయబడతారు, వాళ్ళు కట్టబడతారు. హోప్లెస్ కండిషన్స్ అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా వాళ్ళు తిరిగి రివైవ్ అవుతారు. కొంతమంది నోరు తెరిస్తే కేవలం నెగిటివ్ వర్డ్స్ తప్ప ఎంకరేజ్ చేసినటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి, ఆదరణకరమైనటువంటి, ఇతరుల్ని బిల్డ్ చేసినటువంటి, క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు అసలు నోట్లో రానే రావండి. ఒక పని చేస్తాము, ఎలా ఉందంటే చేసేవాళ్ళే, లేకపోతే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడకుండా వాడి ముఖం వాడు ఏం చేశాడు. విశ్వాసులైనటువంటి వారికి ఇది తగదు. వీఆర్ నాట్ కాంపిటీటర్స్, వీఆర్ నాట్ పొలిటీషియన్స్, and we are not competitors by any means. We are here to complement each other, to build together one another. తీతు అద్భుతమైనటువంటి ఆ యొక్క సమాచారం, గుడ్ రిపోర్టర్. ఆ రిపోర్ట్ వలన ఆయనకి హృదయంలో సంతోషం కలిగిందట. మూడోది చూసినట్లయితే 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇందుచేత మేము ఆదరించబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తీతులో 2 ప్రాముఖ్యమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎవరట? సంతోషించేవాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే అతని హృదయము ఏం జరిగిందట? విశ్రాంతి పొందినందున. అక్కడ విశ్రాంతి అని రాస్తుంది, ఇంగ్లీష్లో రిఫ్రెషింగ్ అని రాస్తుంది. హి వాజ్ అ జాయ్ఫుల్ రిఫ్రెషర్. చెప్పండి, అ జాయ్ఫుల్ రిఫ్రెషర్, రిజాయిసింగ్, ఆల్వేస్ రిజాయిసింగ్. మన ముఖాలు ఎప్పుడు కూడా సాడ్గా, డల్గా, కోపంగా, ఒక రకమైనటువంటి భయపడేటటువంటి విధంగా ఉన్నాయనుకోండి, మన దగ్గరికి ఎవరు రారు. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అనేది మన హృదయాల్లో కనపడాలి. అలాగని చెప్పేసి ఎయిర్ హోస్టెస్ నవ్వకూడదు. ఎయిర్ హోస్టెస్ ఏం చేస్తారు? అసలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు, నాకు ఒకసారి రికార్డ్ చేయాలనిపిస్తుంది. వాళ్ళు అట్లా తిరగగానే వెంటనే వాళ్ళ ముఖాలు మారిపోతాయి, కవలికలు మారిపోతాయి. ఇట్ ఈస్ అ డ్యూటీ, ఇట్ ఈస్ అ ప్రొఫెషన్, ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఫర్ దెమ్. ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ తోటి లేనటువంటి ఆ యొక్క స్మైల్ని అది తెచ్చుకొని మాట్లాడతారు. నో, అది కాదు ఇక్కడ. మన హృదయం నిండిన దాన్ని బట్టి మన యొక్క నోరు మాట్లాడుతుంది. మన హృదయ యొక్క సమృద్ధిని బట్టి మనము ముఖము రిఫ్లెక్ట్ అవుతుంది. If our heart is full of the word of God, if heart is full of his gratitude and praise and rejoicing inside, అది ఎప్పుడు కూడా మన ముఖంలో రిఫ్లెక్ట్ అవుతుందండి. చాలాసార్లు మనం సువార్త ప్రకటించడానికి వెళ్తాం,
కానీ ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి ముఖంలో సంతోషం ఉండదు. అందుకనే ఒక ఆయన ఏమన్నాడు, అ సాడ్ మ్యాన్ ఇస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటట? అ సాడ్ మ్యాన్ ఇస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? అతని చేతిలో ఉన్నదేంటి? గుడ్ న్యూస్. కానీ అతని ముఖంలో ఉన్నదేంటి? అండ్ యు ఆర్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు మనం పాటలు పాడుతూ ఉంటాం, ఆనందించమని, దేవునిలో ఆనందించాలని మనం పాటలు పాడుతూ ఉంటాం, కానీ ఆ ఆనందం మన ముఖంలో రిఫ్లెక్ట్ అవ్వదు. దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ డాన్స్. నో. ఆ చామింగ్ అనేది, ఆ గ్లోరీ అనేది, ఆ జాయ్ అనేది, సంతోషంగా ఉన్నప్పుడు ముఖ కవలికలు వేరుంటాయి. హృదయంలో సంతోషము. ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు కానీ, గ్రీట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పరిచయాలు కలిగినప్పుడు కానీ, గ్రీట్ చేస్తా ఉన్నప్పుడు కానీ, దేర్ షుడ్ బి అ జాయ్ అండ్ రిఫ్రెష్ ఇన్ అవర్ హార్ట్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే పౌల్ అంటున్నాడండి. పౌలు లాంటి భక్తుడికి ఇది అవసరమా అంటే అవసరం. అలాంటి గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక చిన్న పలకరింపు ద్వారా ఆదరించబడ్డాడంట. ఒక చిన్న నవ్వు ద్వారా అతడు సంతోషించబడ్డాడట. ఆ వ్యక్తి చూపించినటువంటి ఆ హృదయంలో నుంచి వచ్చే సంతోషమట, అది ఇన్ఫెక్షియస్ గా ఇతనిలో నుండి అతడికి సోకి అంటువ్యాధిలాగా అంటుకుందట. అతని యొక్క సంతోషాన్ని బట్టి నేను సంతోషించి తిని అంటున్నాడు. ఆర్ వి లైక్ దట్? టైటస్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ జాయ్ అండ్ రిఫ్రెషింగ్. బోర్ కొట్టదండి అతనితో మాట్లాడుతూ ఉంటే. బోర్ కొట్టదంటే అతనితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే. ఎందుకంటే ఆల్వేస్ రిఫ్రెషింగ్, ఫ్రెష్గా ఉంటుంది ఆ ఫెలోషిప్ అనేది, ఫ్రెష్గా ఉంటుంది ఆ సంభాషణ అనేది, ఆ ప్రేమ అనేది. ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, లార్డ్ గివ్ మీ సచ్ గ్రేస్. అలాంటి కృప నాకు ఇవ్వు ప్రభువా, అలాంటి వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. అనేక మంది ఇదిగో వారు డిస్గ్రేస్ అయి ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు పౌలు లాంటి వాళ్ళని ఆదరించేటటువంటిది ఎంత భాగ్యం అండి. వాళ్ళని రిఫ్రెష్ చేయటము ఎంత అద్భుతమైనటువంటి భాగ్యము, కృప ఇది. ఒక యవనస్తుడే కానీ హీఈస్ డూయింగ్ అ గ్రేట్ మినిస్ట్రీ. ఒక బలహీనుడైనటువంటి నిస్సహాయలో ఉన్నటువంటి, కురింగిపోయినటువంటి, రెస్ట్లెస్ కండిషన్లో ఉన్నటువంటి ఒక సేవకుని రెజ్యూబునేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే విత్ హిస్ ఓన్ ప్రజెన్స్. తన ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ద డిఫరెన్స్. హిస్ వర్డ్స్, ఆయన మాటలు ఇట్ సెల్ఫ్ మేక్స్ ద డిఫరెన్స్. హిస్ స్మైల్, ఆయన ముఖ కవలికలు ఇట్ సెల్ఫ్ మేక్స్ ద డిఫరెన్స్. ద వే హీ కమ్యూనికేట్స్ మేక్స్ ద డిఫరెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దో ఇట్ ఈస్ like insignificant, minute things, but it is very, very important. ఆ విషయాల్ని లేఖనాల్లో పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఎవరిలో చూసావా అంటే ఇక్కడ తీతు గురించి, ఇతడు విద్వాంసుడు, సకల విద్యలో ప్రావీణ్యుడు, మాటల యందు నేర్పు కలిగిన వాడు, ధర్మశాస్త్రములో దిట్ట. ఏమని రాస్తున్నాయా? చాలాసార్లు ఇవి కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవేమి రాయిలా. ఆయన గురించి చేసే నా దగ్గరికి వచ్చాడు, ఫస్ట్ థింగ్. నన్ను పలకరించాడు, సెకండ్ థింగ్. నన్ను మంచి సమాచారం, మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి నన్ను బలపరిచాడు. అతను ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఇవే ఆయన గురించి రాసింది. అందుకే అన్సంగ్ హీరో. ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్టులో ఉన్న ఏవి క్యారెక్టరిస్టిక్స్ లేవు. విద్వాంసుడు, ప్రావీణ్యుడు, ఇది అది ఏమి లేవు ఆయన గురించి. But a marvelous character. And then go on. 15వ వచనం చదవండి. మరియు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను
జ్ఞాపకము చేసుకొని వచ్చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. అతడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంట? అన్నా, నేను కొరింథీకి వెళ్ళేసరికి ఒక మొత్తం బ్యాచ్ వచ్చేసారన్న బస్ స్టాండ్కి లేదా రైల్వే స్టేషన్కి. వాళ్ళు అసలు నన్ను ఎలా పలకరించారు తెలుసా? తమ్ముడు 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 అంట. ఏదో ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లుగా నన్ను పలకరించారన్న వాళ్ళు. ఇంటికి తీసుకెళ్లారు. అసలు ఇంక రోజు బిర్యానీలే, నా తినలేక చచ్చిపోయాను. వాళ్ళ ఆతిథ్యం ఎంత గొప్పదన్నా. అక్కడ ఒక అక్క ఉందన్నా, ఆ అక్క ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుందన్నా. ఆ ఫ్యామిలీ మీ గురించి ఏమి మేలు పొందారో ఇక సాక్ష్యాలుగా చెప్పిందన్న నాకు. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారన్నా. ఈ విషయాలట పౌలు భక్తుడికి తీతు వివరిస్తా ఉంటేనట, పౌలు భక్తుడు ఏం చూస్తాడంటే హిజ్ ఎఫెక్షన్, అంతఃకరణము మీ యందు మరి ఎక్కువగా ఉన్నది. అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. అతడు ఊరికినే వెళ్ళాము హాయ్ అని చెప్పి వెళ్ళొచ్చేటప్పుడు బాయ్ అని చెప్పే వ్యక్తి కాదట. చాలాసార్లు మన రిలేషన్షిప్ ఏంటంటే కనబడినప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. ఆ తర్వాత నో ఎఫెక్షన్, నో కన్సర్న్, నో రిలేషన్షిప్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన హృదయము వారితో పెనవేసుకుపోయినట్లుగా, ఈయన మనస్సంతా వాళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా, ఇంకా ఆ అనుభవాలన్నీ తన కళ్ళ ముందే కనబడుతున్నట్లుగా ఈ విషయాలన్నీ అతను చెప్తా ఉన్నప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎఫెక్షన్. అటెన్షన్ కమ్స్ వెన్ యూ హ్యావ్ ఎఫెక్షన్. అట్రాక్షన్ కమ్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎఫెక్షన్. అఫెక్షనేట్ పీపుల్ అట్రాక్ట్స్ పీపుల్. గుర్తుపెట్టుకోండి ఇది. చాలాసార్లు మనము ముఖము నల్లగా పెట్టుకొని నన్ను ఎవరు పలకరించట్లేదు అంటాం. సమస్య వాళ్ళది కాదు, సమస్య మందే. మా ఇంటికి ఎవరు రారు అంటారు, సమస్య వాళ్ళది కాదు, మందే. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటటువంటి వాళ్ళు ఒకసారి ఆగి, వేర్ ఈస్ అ ప్రాబ్లం, వేర్ ఈస్ అ ప్రాబ్లం? ఆ అన్న చుట్టూ ఎందుకు అంతమంది ఈగల్లాగా ముసుతున్నారు? ఆ అక్క మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంకా 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 వినాలనిపిస్తుంది? పలానా వాళ్ళ ఇంటికే వెళ్ళాలి 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 అని ఎందుకు అనేక మందికి అనిపిస్తుంది? ఆ ఇంట్లో ఉన్నదేంటి, మన ఇంట్లో లేనిదేంటి? నాకున్న ప్రతి సమస్య ఆ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలని ఆ తమ్ముడికి లేకపోతే ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక మందికి ఎందుకు అనిపిస్తూ ఉంది? ఎఫెక్షన్. జాగ్రత్తగా వినండి. బీయింగ్ ఎఫెక్షనేట్ ఈస్ డిఫరెంట్ అండ్ బీయింగ్ ప్యాంపరింగ్ ఈస్ డిఫరెంట్. మనం ఎఫెక్షనేట్గా ఉండాలంటే మనుషుల్ని ప్యాంపర్ చేయకూడదు, మళ్ళీ మనుషుల్ని ఫ్లాటరింగ్ చేయకూడదు. మళ్ళీ ఫ్లాటరింగ్ అంటే ఏంటి? పొగడ్తలు, ఇచ్చకపు మాటలు, లేనిపోయిన పొగడ్తలన్నీ పొగిడిది. అబ్బా, అన్న నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, అన్నకు నేనంటే ఎంత ఇష్టమో, అన్నకు నేను మా మధ్య ఉన్న ఎఫెక్షన్. నో నో, దట్ ఈస్ నాట్ ఎఫెక్షన్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ఇన్ఫెక్షన్. జాగ్రత్తగా ఉండండి. ఫ్లాటరింగ్ ఉండకూడదు దాంట్లో, డిసెప్షన్ ఉండకూడదు దాంట్లో, ప్యాంపరింగ్ ఉండకూడదు దాంట్లో. బట్ ఎఫెక్షన్, ఎఫెక్షన్. ఆయన సూటిగా మాట్లాడతాడు, కానీ ఆ మాట నాకు ఎంతో ఆశీర్వాదం. అన్న కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు, కానీ ఎందుకో ఆ ప్రేమకు నేను అట్రాక్ట్ అవుతాను. సేవకులు జోసెఫ్ అన్లో మేము చూస్తున్నదే. చాలా కఠినంగా ఉన్నట్టు అనిపిస్తాడు మనిషి. కొన్నిసార్లు పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చినట్టు ఉంటుంది ఆయన మాటలో. యారో తీసుకొని డైరెక్ట్ ఇక్కడే కొట్టినట్టు ఉంటాయి. బట్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఎఫెక్షన్. ఎఫెక్షనేట్గా ఉండడానికి మనం ఫ్లాటరింగ్ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫెక్షనేట్గా ఉండడానికి మనం పొగడ్తలు వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ సో డేంజరస్.
ఎఫెక్షన్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ లవ్. డీప్ లవ్. We have to go extra mile to be affectionate. ఈయన ఆ ఎఫెక్షన్ని చూపిస్తా ఉన్నాడు. లవ్ ఈజ్ అన్ ఎఫెక్ట్ విత్ ఎఫెక్షన్ ఈజ్ అన్ ఎక్స్ట్రా లూబ్రికేషన్ అన్నాడు. లవ్ ఇన్ ఎఫెక్షన్ ఏంటంట ఈజ్ అన్ ఎక్స్ట్రా లూబ్రికేషన్. లూబ్రికేషన్ ఎందుకు వాడతారు చెప్పండి? గ్రీజ్ ఎందుకు వాడతారు? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే పల్లెటూరులో వాళ్ళు మాట్లాడండి, చదువుకున్న వాళ్ళు మాట్లాడండి, ఇంజనీర్స్ లాగా మాట్లాడండి. వై యూస్ లూబ్రికేషన్? టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్స్ ఉంటాయి, ఆ రాపిడిలోనే కొట్టావా అరిగిపోతాయి. కొన్నిసార్లు స్పార్క్ వచ్చి తగలబడే ప్రమాదం ఉంది. ఏం కావాలి? లవ్ ఇన్ ఎఫెక్షన్ యాడ్స్ ఎక్స్ట్రా లూబ్రికేషన్. ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా మనము ఆ ఎఫెక్షన్తో పలకరించటము, ఒకవేళ కరెక్ట్ చేసినా, గద్దించినా, సరిచేసినా, విత్ దట్ లవ్ ఇట్ రియల్లీ బిల్డ్స్ పీపుల్. 8వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. కావున తీతు ఈ కృపను ఎలాగో పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. ఈ వ్యక్తి ఎవరై అంటే, ఒక పనిని ప్రారంభిస్తే ఆ పనిని కొనసాగించేవాడు. పర్సీవరెన్స్, ఎ మ్యాన్ ఆఫ్ పర్సీవరెన్స్. ఆంధ్రులు ఎవరట చెప్పండి? ఆంధ్రులు ఆరంభశూరులట. ఆరంభించటంలో ఉన్నటువంటి ఆడంబరము, ఆసక్తి ముగింపులో కనపడదు. We begin many things but we don't pursue it. We don't continue it. కానీ దిస్ మ్యాన్ ఎలాంటి వాడంటే is a man of perseverance. The good work which he started, he will continue. He will continue. కంటిన్యూ చేయమని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతడిలోనే ఆ యొక్క క్యారెక్టర్ ఉన్నది. మనం చాలాసార్లు పనిని ప్రారంభిస్తాం కానీ ముగించాం. ఒక రన్నర్ ఒలింపిక్స్లో పరిగెడుతున్నాడట. పరిగెడుతూ ఉండగా మధ్యలో తన యొక్క తొడ కండరం పట్టేసి క్రాంప్ అయ్యి కూలబడిపోయాడు. అయినా కానీ లేచి కుంటుకుంటూ పరిగెడుతున్నాడట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా అయిపోయింది. వెనక చూస్తే ఈ వ్యక్తి ఎక్కడో కుంటుకుంటా వస్తున్నాడు. ఒక 5-10 నిమిషాల వరకు కుంటి ఆ ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసాడట. వచ్చేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది చప్పట్లు కొట్టారు, కొంతమంది ఏంట్రై పిచ్చోడు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవడో అంతా అయిపోయింది, రేస్ అయిపోయి 5 minutes అయిపోయింది, ఇంకా ఈడు కుంటుకుంటూ వస్తున్నాడు ఏంటని అందరూ అలా పర్ప్లెక్స్డ్గా చూస్తున్నారట. ఈలోపు ఒక వ్యక్తి అతను అడిగాడట, సార్ రేస్ ఎప్పుడో అయిపోయింది, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయింది, అయినా కానీ మీరు ట్రాక్లో ఎందుకని కుంటుకుంటూ అక్కడికి వచ్చారంటే ఆయన ఒక మాట చెప్పాడటండి. ఆ మాట ఏంటంటే, మై కంట్రీ హ్యాస్ నాట్ సెండ్ మీ టు స్టార్ట్ ద రేస్ బట్ టు ఫినిష్ ద రేస్ అన్నాడట. నా దేశం ఇక్కడికి ఎందుకు పంపించింది ఈ ట్రాక్ మీదకి పరిగెత్తడానికంటే, పరుగును కేవలం ప్రారంభించి వదిలేయడానికి కాదు, ఆ పరుగును ముగించడానికి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐ విన్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాంజ్, బట్ వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, ఐ మస్ట్ ఫినిష్ ద రేస్. నాకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఆ మెడల్స్ వచ్చినా రాలేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. నేను ప్రారంభించినటువంటి పరుగును ఏం చేయాలి? ముగించాలి. కాబట్టి నేను ఆ ముగింపు లైన్ వరకు వచ్చే వరకు కుంటుకుంటూ కాదు, నేను క్రాల్ చేస్తూనైనా సరే వస్తాను అన్నాడట. ఆర్ వి పర్స్యూయింగ్ టు రీచ్ ద ఫినిష్ లైన్? టు రీచ్ ద ఫినిష్ లైన్. రాజు వస్తున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం పనిలో నిబద్ధత కలిగి వెళ్తున్నామా? ఒక రాజు దూరదేశం వెళ్తూ తన ప్యాలెస్ని అప్పగించి వెళ్ళాడట. నేను వచ్చేసరికి ఇదిగో ఇవన్నీ తల మెరుస్తుండాలి, నీట్గా పాలిష్ చేయండి నా ప్యాలెస్ మొత్తాన్ని అన్నాడట.
వాళ్ళు పాలిష్ చేస్తూ ఉంటే 1 వీక్ కల్లా మొత్తం వర్క్ అయిపోయింది. ఆ ప్యాలెస్ మొత్తం దగదగా మెరుస్తూ పాలిష్ అయిపోయిందట. రాజుగారు ఇంకా రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పాలిష్ చేయడం స్టార్ట్ చేశారట. 1 రోజులు అయిపోయింది, ఇప్పటికే 2 టైమ్స్ అయిపోయింది. 2 నెలలు అయిపోయింది, ఇప్పటికే 4 టైమ్స్ అయిపోయింది. 6 months అయిపోయింది, ఇప్పటికి 10 టైమ్స్ పాలిషింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు పాలిష్ చేస్తూనే ఉన్నారట. అప్పుడు ఎవరు అడిగారట వాళ్ళని, అయ్యా మీరు ఇప్పటికీ 10-15 సార్లు పాలిషింగ్ చేయడం అయిపోయారు, ఇది ఇంకా ఆపరా అని అడిగారట. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? విల్ కీప్ పాలిషింగ్ టిల్ ద కింగ్ కమ్స్ అన్నారట. వి కీప్ వర్కింగ్, వి కీప్ పాలిషింగ్ టిల్ ద కింగ్ కమ్స్. రాజుగారు వచ్చే సమయంకి ఇది తల మెరుస్తూ ఉండాలి, అది మా గురి. రాజుగారు వచ్చే సమయంకి మేము వర్క్లో ఉండాలి, అది మా గురి. రాజు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, కాబట్టి ఆయన వచ్చే వరకు మేము ఏం చేస్తామంటే వి కీప్ పాలిషింగ్ టిల్ ద కింగ్ కమ్స్. మన ఆత్మీయ జీవితము పాలిష్ అవుతుందా లేకపోతే రస్టింగ్ అవుతుందా? ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు పని చేస్తూ ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. ఇంకొక 2 మాటలు నేను జస్ట్ జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తాను. 16-17 వచనాలు చదవండి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించును కానీ, లుక్ ఎట్ దిస్, నేను హెచ్చరించాను ఈ విషయాన్ని కొనసాగించమని, ఆసక్తి కలిగి ఈ పనిని ముగించుకొని రమ్మని, కానీ అతనికి విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. నేను బలవంతం చేయలా, నేను తొయ్యలా, నేను పంపించలా, వెళ్ళమని నేను హెచ్చరించింది వాస్తవమే, కానీ అతనికే మరి విశేష ఆసక్తి కలిగినందున. ఇక్కడ ఏం చూస్తామయ్య అంటే ఈజ్ ఎంథ్యూజియాస్టిక్ అండ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇనిషియేషన్. అతను ఏముందంటే ఒక ఆసక్తి కలిగిన వాడు. ఎవరు ఆయన తోయాల్సిన అవసరంలా, ఎవరు కూడా ఆగిపోయిన బండిని నెట్టినట్టుగా నెట్టాల్సిన అవసరంలా. ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, హీ విల్ ఇనిషియేట్, హీ విల్ గో, హీ విల్ పర్స్యూ, హీ విల్ కంటిన్యూ అండ్ హీ విల్ ఫినిష్. కొంతమందికి ఒక పని చెప్తేనండి చెప్పిన వాళ్ళకి నిద్ర ఉండదు. కొంతమందిని ఏదైనా పని మీద పంపించామంటే వాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళకి వీళ్ళకేముండదు, నిద్ర ఉండదు. ఎందుకని? వీళ్ళొక మంచి టాలెంటెడ్ ఆర్ట్ ఉంది వీళ్ళకి. ఏంటంటే ఇతరులకు నిద్ర పట్టకుండా చేస్తారు, ఇతరులకు మనశ్శాంతి లేకుండా చేస్తారనమాట. కొంతమందికి పని అప్పగిస్తే ఇందా చెప్పాను కదా, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు. దట్ అష్యూరెన్స్. ఈ వ్యక్తి గురించి ఆయన ఏంటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంథూజియాజం. దేవుని కొరకు ఇది చేద్దాం, అది చేద్దాం, దేవుని పనిలో ఇది తలపెడదాం, అది తలపెడదాము అని ఎప్పుడూ కూడా ఒక బబులింగ్, ఆ ఇనిషియేషన్తో ఉంటాడు. ఒక డివైన్ ఎనర్జీతో నింపబడి ఉంటాడు. ఖాళీగా ఉండడు, సోమరిగా ఉండడు, ఐడిల్గా ఉండడు. ఎప్పుడు డైనమిక్గా మూవ్ అవుతుంటాడు. తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆ డైనమిజంతో నింపుతాడు. కొన్నిసార్లు మిషన్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అలాంటి సేవకులను మేము చూస్తాం. ఈవెన్ మొన్న FMPB ఫీల్డ్లో కూడా తిమోతి అని ఒక బ్రదర్ గురించి మన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నాడు. అన్న అసలు ఆ మనిషి 7 భాషలు మాట్లాడతాడన్నా. పొద్దున్నే 7 గంటలకు లేపాడు, నైట్ 1 గంట వరకు తిరిగిన వాళ్ళని తిరిగినట్టుగానే ఉన్నాం. థ్యాంక్ గాడ్ ఆ టైంలో నేను ఇటు వచ్చా, నేను తప్పించుకున్నాను. అది మన వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అన్న ఏమి ప్లాన్ చేస్తాడన్నా, మెటిక్యులస్ ప్లానింగ్ అన్నా. 3 రోజుల్లో 500 కిలోమీటర్లు తిరిగామన్నా మేము, అన్ని కొండల్లో, లోయల్లో. కానీ ఎక్కడ డిలే అవ్వలా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ ఏది ఎవరో వస్తే ఇట్లాంటి ఏమి లేవు. వెళ్ళే టైంకి పక్కా ప్రిపేర్డ్, పక్కా రెడీ. అట్లాంటి వాళ్ళ గురించి వింటా ఉంటే హృదయం ఆనందంతో నిండిపోతుంది. మ్యాన్ ఆఫ్ ఎంథూసియాజం, మ్యాన్ ఆఫ్ డైనమిజం. వాళ్ళ పక్కనున్న వాళ్ళు ఎవరు కూడా ఇక అలసట కానీ, సోమరిగా కానీ, కొంచెంసేపు కూర్చుందామని కానీ ఎక్కడ నిపించదండి. రన్ 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 రన్. బికాస్ ద ఎనర్జీ అనేది మస్కులర్లో లేదు. ద ఎనర్జీ, ద స్ట్రెంగ్త్ ఈస్ నాట్ ఇన్ మసిల్, ద స్ట్రెంగ్త్ ఈస్ ఇన్ ద మైండ్.
and the mindset. A man of enthusiasm, a man of initiation. చివరిగా చదవండి 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. 12వ అధ్యాయం 18వ వచనం. మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. చూడండి ఈ మాటలు చదవండి. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేందే నడుచుకొనలేదా? ఎవరి గురించి సాక్ష్యం? తీతు గురించి అన్నాడు. తీతు మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మోసం చేశాడా? తీతు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా సంపాదించుకున్నాడా? మేమిద్దరము ఒక్క ఆత్మయందే ఒక్క అడుగు జాడలేందే నడుచుకోలేదా? ఈ క్వశ్చన్లోనే ఏముంది? ఆన్సర్ ఉంది. వీటిని ఇంగ్లీష్లో రెటారికల్ క్వశ్చన్స్ అంటారు. where that question doesn't require any answer because the question itself is a answer. ఎవరన్నా మోసపుచ్చాడా అంటే అర్థం ఏంటి? ఏమన్నా ఆర్జించుకొనినా అంటే అర్థం ఏంటి? is a man of impeccable integrity. వాట్ ఏ ఇంటిగ్రిటీ అండి! ఈ మనీ బాధ్యత, ఈ డబ్బు బాధ్యత, సంఘాల కొరకైనటువంటి ఆ యొక్క ఆఫరింగ్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చే బాధ్యత తీతుకు ఇంకొక సహోదరుని కూడా పంపించాడంట. అది సేవా నియమం, ఇద్దరు కలిసి చేయటం 2x2. అయితే తీతు గురించి ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించలేదు. ఎక్కడా కూడా ఎవరిని మభ్యపెట్టి స్వార్థపూరితంగా అవసరాల కొరకు వాడుకోలేదు. మేమందరము ఒక్క అడుగు జాడలేదు, ఒక్క ఆత్మయందే నడుచుకున్న వారము కాదా? ఒక్క 2 అధ్యాయాల్లో బయోగ్రఫీ మొత్తం రాసేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఒక చిన్న 2 పేజీల్లో ఒక అద్భుతమైనటువంటి లైఫ్ని పోర్ట్రేట్ చేస్తారండి. ఇక్కడ చెప్తారా వరుసగా ఎన్ని చూసాం మనం? ఎన్ని? 7? ఓకే. మొట్టమొదటిదండి కంఫర్ట్, రెండవది గుడ్ రిపోర్టర్, మూడవది రిఫ్రెషింగ్, జాయ్ఫుల్ అండ్ రిఫ్రెషింగ్, నాలుగవది పర్స్యూయింగ్ అంటే కన్సిస్టెంట్గా ఒక పనిని చేసి ముగించేవాడు. ఐదవది ఎంథూజియాస్టిక్, ఆరవది ఇంటిగ్రిటీ. సో కాబట్టి మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి వ్యక్తిగా నన్ను చేయి, అలాంటి యవనస్తుడిగా నా సంఘంలో నిలబెట్టు. పౌలు ఎలాగైతే యవనస్తుడైన తీతును చూశాడో మా ముందున్న యవనస్తులు మేము అలా చూడటానికి, అలా సిద్ధపరచడానికి మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.